హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి. ఎంతో ఈజీగా, హెల్తీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మనం మార్కెట్ నుంచి తీసుకురాగానే బీరకాయలను త్వరగా యూజ్ చేయకపోతే మనకి మెత్తగా అయిపోతాయి కదా. అలా కాకుండా ఇలా ముందుగా తొక్కు తీసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ తొక్కుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ బీరకాయ తొక్కులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, స్కిన్ ఎలర్జీస్ రాకుండా చూస్తుంది, అలాగే లివర్కి ప్రొటెక్షన్ చేస్తుంది, కంటి చూపును పెంచుతుంది, రక్తహీనత ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది మంచి మందులా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఈ బీరకాయను తొక్కు తీసుకున్న తర్వాత వీటిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 4 వెల్లుల్లి, 2 స్పూన్స్ వేరుశనగలు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నేను నల్ల నువ్వులు వేసుకున్నానండి. మీకు ఏ నువ్వులు అవైలబిలిటీగా ఉంటే అవే వేసుకోండి. తర్వాత ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి వేసాను. ఇక్కడ పచ్చిమిర్చి నాకు కారం లేవండి, మీరు మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై అయ్యేలా వేపించండి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఆ తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ తొక్కును వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మనకి ఇక్కడే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈ తొక్కు అనేది మంచిగా మగ్గిపోవాలి. అంటే ఈ బీరకాయ తొక్కు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టి వదిలేస్తే మెత్తగా అవుతుంది. అప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ బీరకాయ తొక్కు మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఒక 2 పెద్ద సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మనం ముందుగా వేపించుకున్న పప్పులను మెత్తగా పేస్ట్లా చేసుకోండి. మనకి టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత దీన్ని కూడా మనం పేస్ట్లా చేసుకున్న పప్పులతో కలిపి మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి. వేడి అన్నంలో కానీ, వేడిగా ఉన్న ఇడ్లీలో కానీ ఈ చట్నీ వేసుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా, వాటర్ వేయొద్దండి. మనకి బీరకాయ తొక్కులోనే మనకి వాటరీగా ఉంటుంది. ఆ తర్వాత దీనిని మరొక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు కావాలంటే ఇలానే తినేయవచ్చు, లేదా మళ్ళీ పోపు వేయొచ్చు. నేను కొద్దిగా పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఒక్కసారి ఫ్రై చేసి పోపులా వేసానండి. అంతే, మనకి కావాల్సిన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.